నమస్తే రైతు సోదరులందరికీ నమస్కారం అండి. మీరు చూస్తున్నారు అర్జున్ బ్లాగ్స్ అనే యూట్యూబ్ ఛానల్. మన ఛానల్లోకి ఎవరైనా కొత్తగా వచ్చింటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇక ఈరోజు వీడియో వచ్చేపాటికి బ్యాడింగ్ మార్కెట్ గురించి సోమవారం అనగా 10వ తారీఖు 11వ నెల నవంబర్ 2025వ సంవత్సరం ఈరోజు వచ్చేపాటికి 8 నుంచి 10,000 బస్తాలు అయితే అమ్మకాలు అయితే అయినాయి అనమాట. వాటిలో ధరలు చూసుకుందాం. ధరలు అయితే చాలా మార్పులు అయితే వచ్చాయన్నమాట మార్కెట్లో. ఎందుకంటే ప్రజెంటు రేట్స్ ఎక్కువగా ఉండడం, ఎందుకంటే సగానికి సగం ధరలు పెరిగినాయి అనమాట. ఇప్పుడు చాలామంది రైతన్నలు అమ్ముకునేది ఒకటే తడువుగా ఉందన్నమాట. ఇంకా ఎంత పెరుగుతుంది అనేది ఇంకా క్లారిటీ లేదనమాట. ఎందుకంటే చాలామంది వర్ష ప్రభావాలతో వ్యాపారస్తులు ముందుగానే కొనుగోలు స్టార్ట్ చేయడం, ఎక్స్పోర్ట్ అయితే రావడం అయితే జరిగిందనమాట. ఇక చూసుకున్నట్లయితే ఈరోజు ప్రతి ఒక్క రకానికి డిమాండ్ రావడం జరిగింది. వాటిల్లో డబ్బీ రకానికి, లావు రకానికి వచ్చేసి ఈరోజు 40,600 అయితే అమ్మకాలు అయితే అయినాయన్నమాట. అలాగే 2043 ఈరోజు హైయెస్ట్గా 30,000, 28,500 టాప్గా నడిచిందనమాట. ఇక కడ్డీ వచ్చేసి 38,000తో వ్యాపారాలు అయినాయి. ఇవి కూడా 40,000 కడుగుతున్నారు, లాటు ఇవ్వలేదనమాట. మ్యాక్సిమం మనకు అనుకున్న దానికంటే 20 నుంచి 20,000 ఎక్కువగా వచ్చిందనమాట. అంటే 20కి 20 ఇంకా ఎంత పెరుగుతుందనే చూడాలి. గత 3 ఏళ్ల కిందటి రేట్స్ని అయితే తాకే అవకాశం అయితే ఉంది ప్రజెంటు. ఎందుకంటే మార్కెట్లో స్టాక్స్లు ఉన్న పెరుగుతున్నది శోచనీయం. ఎందుకంటే ఇప్పుడు కొత్త సరుకులు తక్కువగా వస్తాయన్న నెపంతో అప్పుడు మళ్ళీ తక్కువగా వస్తే ఇబ్బంది అన్న సంకోచన అయితే ఏర్పడింది అనమాట. చాలామంది ఏరియాలలో మళ్ళీ కూడా ప్లాంటేషన్ స్టార్ట్ చేసే విధంగా కూడా ఉంది ప్రజెంటు. ఎందుకంటే ఈ ఆశలు పుట్టిస్తుంది అనమాట. ఎందుకంటే కొత్త రైతులు, ఇంతకుముందు నష్టపోయిన రైతులు కూడా ఇప్పుడు ప్లాంటేషన్ అంటే 5531, 341 లేకుంటే ఏవో ఒకటి తీసుకొని వచ్చి నార్లు పెట్టే దశలో కూడా ఉన్నారు రైతులు. ఎందుకంటే నష్టం వస్తుందో పోతో రేట్స్ అనేవి చాలా గణనీయంగా పెరిగాయి అనమాట. ఇక పాత స్టాకులే ఇప్పుడు 30-35 నడిచినాయి. కొత్త వచ్చేసి 38,000 కడ్డీ. అలాగే మనకు 5531 కూడా మనం చూసుకున్నట్లయితే 5531 కూడా చాలా మటుకు 18,000 అయితే ఈరోజు ఒక లాట్ అయితే వెళ్ళింది. 80 బస్తాలు అయితే తగిన 2043 అంటే 824 క్వింటాలు అయితే తగిన మనకు 30,000తో అమ్మకాలు అయితే అయినాయి. 28,500 కూడా పోయినది. మంచి క్వాలిటీ సర్కిల్ అనమాట. బెస్ట్ రకాలు అయితే తీస్తున్నారు. బెస్ట్ రకాలకైతే ఈ రేట్స్ అయితే ఉన్నాయన్నమాట. అలాగే డబుల్ టీ 38,000 టాప్ నడిచింది. ఈరోజు 30,000 అయితే మీడియాలు పోవడం జరిగింది. డబ్బి ఏ మీడియాలను ఎత్తుకొని 30,000 వెనక ముందు అయితే పోతున్నాయి. ప్రజెంట్ పాతవి కొత్తవి ఏమంటాం లేదు. కొత్తవి కూడా మనకు మార్కెట్లోకి వచ్చినాయి. డబ్బి కూడా ఈరోజు పోయినది 40,600. మంచి స్టాక్స్ అనమాట. ఇవి కూడా కొత్త 40,000 ఒకటి పోయినాయి, 40,500 ఒకటి పోయినాయి, 41,000 కూడా పోయిందనమాట ఈరోజు మార్కెట్లో. ఎందుకంటే ఇది కూడా మంచి స్టాక్స్, మంచి ధరలు అయితే వచ్చినాయి. అమ్ముకోండి, బాగుపడండి అన్న శోచనీయ పరిస్థితి అయితే ఏర్పడింది అనమాట. అమ్ముకోవాలా ప్రజెంట్. ఎందుకంటే ఇప్పుడు ఈ రేట్స్ ఇంకా ఉంటాయా లేకుంటే ఇంకా పెరుగుతాయి అనేది చూసుకోవాలన్నమాట. ఒక వారం రోజు వ్యవధిలో మనం ఏమైనా మార్పులు గమనించవచ్చు, పెంచవచ్చు, తగ్గించవచ్చు అనమాట. ఇంకా మిగతా రకాలు చూసుకున్నట్లయితే 6 to 60 ఈరోజు 28,000, 27,000 అడిగింది. ఈరోజు 28,000 అట్లా పోయినాయన్నమాట. అలాగే సర్పన్ 30,000 అయితే రీచ్ అయింది. మంచి క్వాలిటీ ఉంటే 30,000 అయితే పోవడం జరిగింది. ఇంకొన్ని క్వాలిటీలు గెలైట్ 466 పాత అయితే 20,000 పోయిందనమాట. మనకు ఇంకా ఇంతకుముందు ఏడాది 2023కి సంబంధించిన స్టాకులు 5531, 14, 13 ఇట్లా అడుగుతున్నారు. ఈ ఏడాది వచ్చేసి 16, 18 నడిచిందనమాట. ఇవి కూడా కొత్త కాయలు అయితే 20,000 కూడా పోయేటట్లు ఉందన్నమాట. 341, 355 కూడా 15,000 అయితే రీచ్ అయింది. తేజాలు వచ్చేసి 16,000 నడిచినాయి. ఈరోజు గుంటూరులో కూడా మనకు మంచి స్టాక్స్ అయితే వస్తున్నాయి. ఈరోజు గుంటూరులో 15,000 పోవడం జరిగినామన్నమాట. తేజాలు కూడా ఈరోజు బళ్ళారిలో మనకు 16,000తో కొనుగోలు స్టార్ట్ చేసినారు. అలాగే 341, 355 కూడా 12,000 అట్లా నడుస్తున్నాయి. 646 మంజీరా చూసుకున్నట్లయితే 12,000 అట్లా పోయిందనమాట. ఈరోజు టాపెస్ట్ రేటు. 1008 12,000 పోతున్నాయి. అలాగే సూపర్ 10 14,000 రీచ్ అయింది. మంచి కొత్త క్వాలిటీ వస్తే 15,000 వేస్తున్నారు. అలాగే కొత్తవి మనం ఏమన్నా తీసుకురండి సీడ్స్ కానీ 14 నుంచి 15,000 ఖచ్చితంగా పోతుంది. మనకు ఆర్మూరు అలాగే చూసుకున్నట్లయితే ఇంకొన్ని రకాలు మనకు చూసుకున్నట్లయితే కర్నూలు డీడీలు ఇవి 13, 14,000 అడుగుతున్నారు. కొత్తవి పాతవి అయితే 12, 13 ఇట్లా కూడా నడుస్తున్నాయి. పాతవి కొత్తవి అనే సంబంధం లేకుండా ఒక 1,000 రూపాయలు అటు ఇటు క్వాలిటీ బాగుంటే బెస్ట్ ఉంటే మంచి రేట్స్ అయితే పలుకుతున్నాయి అనమాట. మంచి మార్కెట్ ఉంది. ప్రతి ఒక్క సీడ్కి పెరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. ఎందుకంటే ఇది ఒకసారి ఊపు వచ్చిన తర్వాత తగ్గే ప్రసక్తే లేదన్నట్లు మనం వారానికి రోజుకి డే బై డే మారుతుంది మార్కెట్. ఈరోజు 2043 కూడా 5,000 పెరగడం చాలా గొప్ప విషయమే. ఎందుకంటే చాలామంది అమ్ముకోలేరు కాబట్టి సేఫ్ జోన్లో ఉన్నారు. అంటే నిన్న మొన్న అమ్ముకోలేని వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నారు. ఇది ఇంకా ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది అనేది కూడా చూడలేము. ఇప్పుడైతే ప్రజెంట్ పెరిగే మార్కెట్ ఉంటుంది కానీ తగ్గే మార్కెట్ లేదని చెప్తున్నారు ఒక వారం రోజులు అనమాట.
వారం రోజుల తర్వాత మళ్ళీ కొత్త వస్తే ఏమన్నా పాత వాటికి డిమాండ్ తగ్గుతుందేమో చూడాలన్నమాట. అందుకే పాతవి అమ్మేసుకోండి అని చెప్పడం జరిగింది. కొత్త వాటికి అయితే ఇప్పుడు ధరలు అయితే వచ్చినాయి. ఎందుకంటే ఇవి స్టాక్స్ అనేటివి ఎట్లుంటాయంటే బాగుంటే గినా మంచి ధరలు పెడుతున్నారు, బాగాలేకుంటే తక్కువ ధరలు పోతున్నాయి అనమాట. ఇక పాత ఏడాది వచ్చేసి డబ్బీ కడ్డీలు 18 నుంచి 20, 25 వరకు అడుగుతున్నారు. అలాగే చాలామంది అమ్ముకోకున్నారు అనమాట. రైతులు కూడా ఇప్పుడు రేట్లు పెరిగే కొద్దీ అమ్ముకోవడం లేదు. ఈ రేటు వస్తే చాలా అనుకున్న వాళ్ళు ఇప్పుడు డబల్ పెరుగుతుందన్నమాట. అందుకే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న స్థితిలో అమ్ముకోవాలా వద్దా అనేది కూడా చాలామంది రైతులు తికమక పడుతున్నారు. అందుకే ఈ రేట్స్ ఇంత పెరగకూడదు, పెరిగితే కానీ రైతుకి ఇబ్బంది అవుతుంది, వ్యాపారస్తునికి ఇబ్బంది అవుతుంది. ఎంత పెరుగుతుంది అంటే వ్యాపారస్తులు కూడా ఏం చేస్తారంటే ఈ రేటు కొన్ని రేటు మళ్ళీ అమ్ముకోలేడు అనమాట. అవి ఏసీలలో పెట్టుకుంటే చాలా ఇబ్బంది అనమాట. అందుకే ప్రజెంట్ స్టాక్లో అమ్ముకునేదే బెస్ట్ అనిపిస్తుంది అనమాట. అందుకే రైతుకు కూడా ఇప్పుడు ఈ రేటు ఉన్నింది మళ్ళీ ఇంకా ఆశ పుట్టించి 60,000 పోయిననుకో ఇబ్బంది అనమాట. 2040 కూడా 30-40,000 రీచ్ అయినా అనుకోండి ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో మళ్ళీ అమ్ముకోలేని స్థితికి వచ్చేస్తాను అనమాట. రేట్లు వచ్చినప్పుడే అమ్ముకోలేకుండా అనమాట. అందుకే మనం ఏసీలో పెట్టేటప్పుడు రేట్లు ఉంటాయి, రేట్లు లేకున్నప్పుడు ఏసీలో పెట్టేపోతాము. అది కాదు ఇప్పుడు ప్రజెంట్ అంతా తారుమారైంది అనమాట. ఇప్పుడు రేట్లు ఉన్నప్పుడు ఏసీలో పెట్టేపోతారు, ఆడ చాలా ఇబ్బంది పడుతున్నారు అనమాట. ఇక తెల్లగాయలు మచ్చకాయలు చూసుకున్నట్లయితే ఈరోజు డబ్బీ కడ్డీ తెల్లగాయలు 14 నుంచి 15,000 అయితే పోవడం జరిగింది. డబుల్ డీ వచ్చేసి 12, 14 అట్లా పోతున్నాయి. మనకు 2043 సెగ్మెంట్లు చూసుకున్నట్లయితే ఇక్కడికి వచ్చేపాటికి 13,000 అట్లా టాప్ లైన్ మంచి క్వాలిటీ ఉంటే గిన, కొంచెం సెకండ్స్ ఉంటే గిన 18 అట్లా పోతున్నాయి సెకండ్స్. ఏమైనా తీసుకుని డబ్బీ కానీ కడ్డీ కానీ సెకండ్స్ కానీ 20, 22 ఇట్లా పోతున్నాయి అనమాట. కొత్తవి అయితే 30,000 కూడా పోతున్నాయి సెకండ్స్ అయితే గిన. మీడియాలో అయితే గిన 25 అట్లా స్టాప్లు అవుతున్నాయి అనమాట సెకండ్స్లో క్వాలిటీ తక్కువ ఉంటే గిన. ఇక మనకు 5531లు, 63లు, 322లు, 422లు అయితే గిన మంచి క్వాలిటీలు ఉంటే గిన 5 నుంచి 6,000 పోతున్నాయి తెల్లగాయలు. కొద్దిమంది అయితే 8,000 వరకు కూడా పోయినాయి గుంటూరు తేజాలకి అయితే. సూపర్ 10లు కూడా మంచి క్వాలిటీ ఉంటే గిన సెకండ్స్ 8, 10,000 కొంటున్నారు. తెల్లగాయలు అయితే గిన 4, 5,000 అయితే కొంటున్నారు. పూర వైట్ ఉంటే గిన డబ్బీ కట్టి 5,000 కట్ట కొంటున్నారు అనమాట. ఈరోజు ఓవరాల్ మార్కెట్ అంతా చూసుకున్నా మంచి క్వాలిటీలు అయితే వచ్చినాయి. ఇంకా సీడ్స్ గురించి ఏమైనా ఇన్ఫర్మేషన్ అనుకున్నా కింద కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే చపాటా మిర్చీలు కూడా అడుగుతున్నారు. చపాటా మిర్చి అయితే ఇక్కడ రాలేదండి. ప్రజెంట్ 30,000 అయితే రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. ప్రతి ఒక్క పంటకైతే రేట్స్ వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు చూసుకోవచ్చు పత్తికి కానీ కందికి కానీ మేబీ శనగలు కూడా కొంచెం తక్కువ ఉంది. ప్రతి ఒక్కటి ఇప్పుడు ఎక్స్పోర్ట్ అనేది వస్తుంది. ఎందుకంటే అధిక వర్షాలు కురవడం, అక్కడ పంటలు అయితే పోవడం జరిగింది. అందుకే వేసిన దాంట్లో కూడా చాలా తక్కువగా ఉంది కాబట్టి పంట. అందుకే ఇప్పుడు వ్యాపారస్తులందరూ తీసుకొని మైండ్ గేమ్ అయితే ఆడుతున్నారు అనమాట. అంటే ఇప్పుడు రేట్స్ ఒకరికొకరు స్టాక్స్ దొరుకుతాయనేది రైతులతో తీసుకుంటున్నారు. ఇది ఇంకా ఎంతవరకు పెరుగుతుందో కూడా చూడాలన్నమాట. డైలీ మన వీడియోలు చూస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ప్రజెంట్ రేట్స్ ఇంకా నిలబడతా లేదనేది మనము కన్ఫ్యూజ్ ఇవ్వలేమన్నమాట. ఎందుకంటే పెరిగేటప్పుడు ఇంకా ఏం చేయలేని పరిస్థితి అనమాట. లోలో ఉన్నప్పుడు చాలామంది అమ్ముకున్నప్పుడు బాధపడ్డారు, లేదంటాం లేదు. ఇప్పుడు కొత్త స్టాకులు ఉండే కాబట్టి పాత స్టాకులు అమ్మేసుకోమని కొత్త స్టాకులకి అయితే రేట్ వచ్చింది. దానికైతే సంతోషం అండి. ఉంటాను మరి. మీరు ఇంకా మంచిగా రేట్స్ అమ్ముకోవాలని కోరుకుంటూ అర్జున్ బ్లాగ్స్ తరఫున అందరికీ ధన్యవాదాలు.